సో ఇక్కడ క్వశ్చన్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఏమని అంటే ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. అవునా? ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే గివెన్ మ్యాట్రిక్స్ ని ఏ అనుకోవాలి. అవునా? లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి అంటే 1 0 2 3 4 5 నెక్స్ట్ ఏమి అంటే 2 3 1. అవునా? రాసుకున్న వెంటనే అడ్జాయింట్ కావాలి, ఇన్వర్స్ కావాలి. సమ్ టైమ్స్ క్వశ్చన్ లో అడ్జాయింట్ మాత్రమే అడుగుతారు, కొన్ని క్వశ్చన్స్ లో ఇన్వర్స్ మాత్రమే అడుగుతారు, కొన్ని క్వశ్చన్స్ లో అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ రెండు అడుగుతారు. ఎలా అడిగినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇన్వర్స్ ఎప్పుడైతే కనుక్కుంటున్నావో అప్పుడు నీకు అడ్జాయింట్ కూడా ఖచ్చితంగా కనుక్కోవాలి. సరేనా? సో ఫస్ట్ మ్యాట్రిక్స్ కి నేమింగ్ ఇచ్చుకున్నావు ఏ అనేసి. నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే డెట్ ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డెట్ ఏ ఎంత అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏది 1, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏది 1, సెకండ్ ఎలిమెంట్ 0, థర్డ్ ఎలిమెంట్ 2, ఈ విధంగా ఫోర్త్ ఎలిమెంట్ 3, ఫిఫ్త్ ఎలిమెంట్ 4, అలా తెలుస్తుంది కదా. సో డెట్ ఏ అంటే ఫస్ట్ 1 ని రాసుకొని 1 ఉండే కాలం వదిలేసి 1 ఉండే రో వదిలేసేయాలి. వదిలేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ ని మ్యాట్రిక్స్ గా ఇలా రాసుకోవాలి. 4 5 3 1, 4 5 3 1 గా రాసుకోవాలి డెట్ గా. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏం రాసుకోవాలి? 0 ఉంది, 0 ఉంటే రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ 0 కాకుండా ఏదైనా నంబర్ ఉంటే ప్లస్ లో ఉంటే మైనస్ లో రాసుకోవాలి, మైనస్ లో ఉంటే ప్లస్ లో రాసుకోవాలి. సో 0 ఉంది కాబట్టి నేను అది రాసుకోవడం లేదు, ఎందుకంటే 0కి నువ్వు కనుక్కున్న దాని పక్కన ఉండే వాల్యూ ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. కావాలంటే నీకు రాసి చూపిస్తా చూడు, -0. యాక్చువల్ గా అది మైనస్ లో ఉంటే ప్లస్ లో రాయాలి, ప్లస్ లో ఉంటే మైనస్ లో రాయాలి. సో 0 ఉండే కాలము 0 ఉండే రో వదిలేస్తే ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి ఒక్కసారి చెప్పగలుగుతారా? 3 5 2 1, 3 5 2 1, 3 5 2 1. నెక్స్ట్ తర్వాత లాస్ట్ లో 2 అని రాస్తాను. 2 ఉండే కాలం 2 ఉండే రో వదిలేస్తే 3 4 2 3, 3 4 2 3. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేసుకుంటామో 4 1 = 4 -15. ఇక్కడ 4 1 = 4, 3 5 = 15 వస్తుంది, ప్లస్ 15 వస్తే -15. ఈ పక్కది మాత్రం గుర్తు పెట్టుకోనన్నా, ఈ పక్కది మైనస్ లో వస్తే ప్లస్ లో రాయాలి, ప్లస్ లో. ఇన్ కేస్ -15 వస్తే నువ్వేం రాయాలి? +15 రాయాలి. నో నీడ్ టు రైట్ 0 బికాస్ ఇన్ కేస్ దీని డెట్ కనుక్కున్నా ఇంటూ 0 అంటే అది ఏమైతుంది? 0 అవుతుంది. లాస్ట్ లో ఏంటి సార్ అంటే 2 అని రాసిన తర్వాత 3 3 = 9 అవుతుంది, 2 4 = 8. అవునా? ఇక్కడ -11 వస్తుంది. అవునా? -11 × 1 మీన్స్ -11, 9 - 8 మీన్స్ ఎంత? 1, 2 1 = 2. 11 లో 2 పోతే ఎంత సార్ అంటే -9, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. 0 అయితే రాలేదు కదా. 0 వస్తే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసుకోలేదు. ఇన్ కేస్ డెట్ 0 అయితే ఇన్వర్స్ లేదు, ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అర్థమవుతుందా? సో 0 రాలేదు, 0 కాకుండా నీకే వాల్యూ అయినా రావచ్చు, -1 రావచ్చు, +1 రావచ్చు, -2 రావచ్చు, +2 రావచ్చు, ఏమన్నా రావచ్చు ఎక్సెప్ట్ 0. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కోఫాక్టర్స్ ఆఫ్ ఫస్ట్ రోకి R1, తర్వాత సెకండ్ రోకి R2, కోఫాక్టర్స్ ఆఫ్ R3. ప్రతిసారి రాయాలా? నేను రాయట్లేదు, R1 R2 R3 అని రాశాను. ఫస్ట్ రోలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఒకసారి చెప్పమ్మా. ఫస్ట్ రోలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 0 2. సో 1 0 2 కి కోఫాక్టర్స్. సో కోఫాక్టర్ ఆఫ్ 1, కోఫాక్టర్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఆ తర్వాత 0, ఆ తర్వాత 2. అర్థమవుతుందా? తర్వాత సెకండ్ రోలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 4 5. సో 3 ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్ 3 ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్ 5, 4 ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్ 5 ఈక్వల్ టు. ప్రతిసారి రాయాలి, నేను రాయట్లేదు. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2 ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్ 3 ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్ 1 ఈక్వల్ టు. రాసిన తర్వాత ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1, కోఫాక్టర్ ఆఫ్ 1 కావాలి. దానికంటే ముందు ఒక స్టెప్ గుర్తుపెట్టుకో. ఏంటి అది అంటే వీటి పొజిషన్ ఏమి అంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్. మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి 3x3 మ్యాట్రిక్స్ లో అంటే 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 9 ఎలిమెంట్స్. సో ఇక్కడ నువ్వు ఏ ఎలిమెంట్స్ మైనస్ పెట్టాలంటే సెకండ్ ఎలిమెంట్ కి, ఫోర్త్ కి, సిక్స్త్ కి, ఎయిత్ కి, 2 4 6 8 ఎలిమెంట్స్ కి మైనస్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1 అంటే 1 ఉండే కాలము 1 ఉండే రో వదిలేస్తే వచ్చేటటువంటి ఎలిమెంట్స్ యొక్క డెట్ 4 1 = 4, 5 3 = 15. 4 - 15 ఎంత? -11. సో ఫస్ట్ 1 యొక్క కోఫాక్టర్ ఎంత అంటే -11. అర్థమవుతుందా? నెక్స్ట్ నీకు దేని కోఫాక్టర్ కావాలి? 0 యొక్క కోఫాక్టర్. 0 యొక్క కోఫాక్టర్ ఎంత సార్ అంటే 0 ఉండే కాలం వదిలేసేయాలి, అదే విధంగా ఆ రో వదిలేసేయాలి. 3 1 = 3, -10. 3 - 10 మీన్స్ ఎంత? -7. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాస్ +7. ప్లస్ ఎప్పుడు ముందర రాయకూడదు, జస్ట్ 7 రాయాలి. అవునా? నెక్స్ట్ 2. సో 2 యొక్క కోఫాక్టర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి.
2 యొక్క కోఫాక్టర్ అంటే ఈ కాలము ఈ రో వదిలేసేయాలి. 3 3 9 -8. 9 - 8 మీన్స్ యూ విల్ గెట్ 1. యూ విల్ గెట్ 1. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ రోలో కోఫాక్టర్. సెకండ్ రోలో కోఫాక్టర్ అంటే 3 యొక్క కోఫాక్టర్. 3 యొక్క కోఫాక్టర్ అంటే ఈ విధంగా రాసుకోవాలి. సో 0 × 1 మీన్స్ యూ విల్ గెట్ 0. 0 - 6. 0 - 6 మీన్స్ హౌ మచ్? -6. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +6 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 4 యొక్క కోఫాక్టర్. 4 అంటే ఇక్కడ ఉంది 4. 4 ఉండే కాలము 4 ఉండే రో వదిలేసేయాలి. 1 1 × 1 వస్తుంది. 2 2 × 4 -4. 1 - 4 అంటే -3 వస్తుంది. అవునా నాన్న? సో ఇక్కడ -3. అవునా? అర్థమవుతుందా? నెక్స్ట్ 5 యొక్క కోఫాక్టర్. 5 యొక్క కోఫాక్టర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది 5. 5 ఉండే కాలము 5 ఉండే రో వదిలేస్తాను. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 1 × 3 -0. 3 - 0 మీన్స్ ఎంత అంటే 3 వస్తుంది. సో -3. అర్థమవుతుందా? నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రతి చిన్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ ఎలిమెంట్ కి కోఫాక్టర్ కావాలి అంటే 2 కి. 2 ఉండే కాలము 2 ఉండే రో వదిలేసేయాలి. 5 × 0 0 -8. 0 - 8 ఎంత అంటే -8. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది అంటే -8 వస్తుంది. నెక్స్ట్ 3 యొక్క కోఫాక్టర్. 3 యొక్క కోఫాక్టర్ అంటే 3 ఉండే కాలము 3 ఉండే రో వదిలేసేయాలి. 5 1 × 5 -6. 5 - 6 హౌ మచ్? -1. అవునా? ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాస్ +1. అవునా? లాస్ట్ ఎలిమెంట్ అంటే 1 కి కోఫాక్టర్. 1 ఉండే కాలము 1 ఉండే రో వదిలేసేయాలి. అంటే ఈ కాలము ఈ రో వదిలేసేయాలి. 4 1 × 4 -0. 4 - 0 అంటే ఎంత సార్ అంటే 4 వస్తుంది. ఎంత? 4 వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ లో 4 వస్తుంది. అవునా? సో ఇప్పుడు ఇవన్నీ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ గా రాయాలి. దేర్ఫోర్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. ఏ అనే మ్యాట్రిక్స్ కి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే 1 ఆ ప్లేస్ లో 102 ఉన్నది కదా, ఆ ప్లేస్ లో కోఫాక్టర్స్ రాయాలి. -11 7 1, ఆ తర్వాత 6 -3 -3, ఆ తర్వాత -8, ఆ తర్వాత 1 ఎంత 4 రాసిన తర్వాత దీని యొక్క ట్రాన్స్పోజ్ అంటే ఏం తెలుసా? ట్రాన్స్పోజ్ అంటే అడ్డంగా ఉండే ఎలిమెంట్స్ ని నిలువుగా రాస్తే దాన్ని ట్రాన్స్పోజ్ అంటారు. దాన్నే మనం ఏమంటామంటే ఏడీజేఏ. ఏడీజేఏ ఎంత అంటే అడ్డంగా ఉండేటివి నిలువుగా చెప్పు. -11 7 1, ఆ తర్వాత 6 -3 -3 -8 1 4. సో ఏడీజేఏ వచ్చేసింది. ఏడీజేఏ వచ్చిన తర్వాత నీకు ఒక ఆన్సర్ వచ్చేసింది. క్వశ్చన్ లో అడ్జాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇన్వర్స్ కి ఫార్ములా ఏం సార్ అంటే ఏ ఇన్వర్స్ కి ఏడీజేఏ డివైడెడ్ బై డెటిఏ. అవునా? ఏడీజేఏ ఇక్కడే ఉంది. డెటిఏ ఎంత సార్ అంటే డెటిఏ ఆన్సర్ ఎంత? -9. కాబట్టి సేమ్ -1/9 రాసి, కింద మైనస్ రాయలేం కదా అందుకే పైన రాసుకున్నా. సేమ్ ఏడీజేఏ అట్లే రాసి -11 6 -8 7 -3 1 1 -3 4. So this is the required answer of A inverse. అర్థమైందా?